సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రీనివాస్. వివరాలకు వెళ్లే ముందు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఒక్కొక్కటిగా సమస్యను అధిగమిస్తాం. రామగుండం నియోజకవర్గంలో ప్రజలు మెచ్చుకునే పరిపాలనను తీసుకొస్తాం. ఎమ్మెల్యే కోరకంటి చందర్ భరోసా. గంగానగర్లో అంబేద్కర్ భవనం కోసం భూమి పూజ చేసిన ఎమ్మెల్యే. రెండేళ్లలోపు సర్వీసున్న కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వమని మెలకపెట్టడం సరైంది కాదు. సింగరేణి అవసరాల దృష్ట్యా సర్వీసుతో సంబంధం లేకుండా వారసత్వ ఉద్యోగాలను అమలు పరచాలంటున్న ఐఎన్టీసీ ప్రధాన కార్యదర్శి జనక్ ప్రసాద్. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ముస్లిం మహిళలకు మెహందీ పోటీ. విజేతలను అభినందిస్తూ బహుమతులను పంపిణీ చేసిన జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి. కనిలో ఘనంగా ప్రారంభమైన హజ్రత్ తాజుద్దీన్ బాబా జన్మదిన వేడుకలు. నగరంలో సందడిని రేకెత్తించిన ఊరేగింపులు. సేవా కార్యక్రమాలతో భక్తిని చాటుకున్న పలువురు భక్తులు. ఘనంగా జరిగిన టీబీజీకేఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. వివరాలు చూద్దాం. ప్రజలు మెచ్చుకునే పరిపాలనతో రామగుండం నియోజకవర్గంలో సమస్యలన్నింటినీ ఒక్కొక్కటిగా పరిష్కరించే దిశలో ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే కోరకంటి చందర్ తెలిపారు. ఇక్కడి ఓల్డ్ అశోక్ థియేటర్ ముందు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ను లేబర్ కూలీల సౌకర్యార్థం తొలగించారు. ఎమ్మెల్యే చందర్ ట్రాఫిక్ పోలీసులతో చర్చలు జరిపి ఫెన్సింగ్ విధానం ఎవరికీ నష్టం లేకుండా ఉండేలా చూడాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ లక్ష్మీనగర్లో కొంత ఇబ్బందికరంగా మారిన వన్ వేను సిపి సహకారంతో ఎత్తివేయించగలిగామని ఆయన తెలిపారు. లేబర్ అడ్డా వద్ద కొంత ఇబ్బందులకు గురి చేస్తుందని మెజార్టీ ప్రజలు చేసిన అభ్యర్థన మేరకు ట్రాఫిక్ పోలీసులతో మాట్లాడి ఈ సమస్యను కూడా పరిష్కరించగలిగామని ఆయన చెప్పారు. అయితే తాను ముందే చెప్పిన ప్రకారం సమస్యలు ఉంటే బాధితులు నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. ప్రజల మధ్యనే ఉంటూ ప్రజలు కోరుకుంటున్న అభివృద్ధిని సాధించడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. రామగుండం నియోజకవర్గానికి ముఖ్యమైనటువంటి వ్యాపార కేంద్రంగా ఉండేటువంటి లక్ష్మీనగర్లో గతంలో ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తుల ఇబ్బందులు, ఇక్కడికి వస్తున్నటువంటి ప్రజల ఇబ్బందులు, యువకుల అభిప్రాయాలు, అందరి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత ఇక్కడ పర్యటించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా గతంలో సిపి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. వన్ వేకి సంబంధించిన విషయంలో వ్యాపారులకు సంబంధించి, వర్కర్స్కు సంబంధించి వాహనాలన్నింటినీ కూడా ఒక చోట పార్కింగ్ చేయాలి. ఈ వన్ వేను
తీసివేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదని కూడా సిపిఆర్ చెప్పడం జరిగింది. అట్లాగే గత చాలా ఏళ్ళుగా ఓల్డ్ అశోక్ టాకీస్ ముంగట ఇక్కడ లేబర్ అడ్డగా ఉండేటువంటి ఈ అడ్డలో గతంలో చుట్టూ ఫెన్సింగ్ వేయడం మూలాన లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ చుట్టూ షాపులు ఉండడం మూలాన ఎటు పోయినా కూడా ఇక్కడ తీన్ చౌక్ ఉండే పరిస్థితులలో ట్రాఫిక్ ఇబ్బంది కావడం, వీళ్ళకు కూడా అన్ని రకాలుగా ప్రజలు ఇబ్బంది పడడం చూసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అభిప్రాయం మేరకు, ఇక్కడ ఉన్నటువంటి అందరి అభిప్రాయం మేరకు దీన్ని ఏదైతే వి షేప్లో ట్రయాంగిల్ షేప్లో చేసినటువంటి ఫెన్సింగ్ను ఒక దిక్కు ఎంట్రన్స్, ఒక దిక్కు అవుట్, అవుట్ను చేస్తే బాగుంటుందనే అభిప్రాయం మేరకు పోలీస్ సిబ్బందికి కూడా చెప్పిన వెంటనే వాళ్ళు కూడా స్పందించి ఇట్లా అయితే లోపల 2 వీలర్స్ కూడా పార్కింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని వాళ్ళ ఆలోచన మేరకు ఈరోజు ఈ విధంగా చేయడం జరిగింది. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే నాయకులు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ చూసుకుంటూ ఉండొద్దనేది మా అభిప్రాయం. అందుకోసమే రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఒక్కటొక్కటిగా పరిష్కారం చేసుకుంటూ ప్రజల వద్దకే వెళ్ళి ఆ యొక్క సమస్యలను తెలుసుకొని ఏ విధంగా అయితే పరిష్కారం అవుతుందని అధికారుల అభిప్రాయంతో, అధికారుల సమన్వయంతో పరిపాలన కొనసాగిస్తున్నాం. ప్రజలందరూ కూడా ఇట్టి విషయాన్ని గమనించాలి. మీ ప్రాంతాలలో ఉన్నటువంటి మీకు ఇబ్బందిగా ఉన్నటువంటి ఏ సమస్యనైనా కూడా తెలియజేయండి. మీకు ఇబ్బంది జరగద్దు, ప్రభుత్వానికి ఇబ్బంది జరగద్దు, ఇతరులకు కూడా ఇబ్బంది జరగకుండా ఉండేటువంటి ఏ సమస్యనైనా కూడా పరిష్కారం చేయడానికి మేము ముందుంటామని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే ఆయా పక్షాల ప్రతినిధులు పాతిపల్లి ఎల్లయ్య, చిలకలపల్లి శ్రీనివాస్, పిల్లి రమేష్, మెతుకు దేవరాజ్, దయానంద్ గాంధీ, కడియాల జంపయ్య, యాదగిరి, నూతి తిరుపతి, ముడతనపల్లి సారయ్య, పూర్మ శ్రీనివాస్, నిజాం, సతీష్, తాడిపల్లి ప్రవీణ్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా చిన్న రాష్ట్రాల అభివృద్ధిని ఆకాంక్షించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనాల నిర్మాణం కోసం ప్రత్యేక కృషి చేస్తారని రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ తెలిపారు. ఇక్కడి గంగానగర్ శివారులో నిర్మించనున్న అంబేద్కర్ భవనం కోసం భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమీకరించు, బోధించు, పోరాడు అనే సందేశాన్ని ఇచ్చిన అంబేద్కర్ స్ఫూర్తిగానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునేందుకు సమిష్టిగా పోరాడామని ఆయన తెలియజేశారు. దళితుల అభ్యున్నతి కోసం అంబేద్కర్ చూపించిన బాటలో భవన నిర్మాణాలతో పాటు స్టడీ సెంటర్ల ఏర్పాటు కోసం కృషి చేస్తానని ఆయన వెల్లడించారు. గంగానగర్లో నిర్మాణం కాబోతున్న అంబేద్కర్ భవన నిర్మాణం కోసం ప్రత్యేక నిధులు అమలయ్యేలా కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఇక్కడ అంబేద్కర్ భవన నిర్మాణం కోసం గత చాలా ఏళ్లుగా ఆరాటపడుతున్న సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి దళిత ఉద్యమాలలో పాల్గొని దళితుల అభివృద్ధి కోసం, వాళ్ళ అభ్యున్నతి కోసం పాటుపడుతున్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ భవన నిర్మాణం చేయాలని విజ్ఞప్తి మేరకు స్థానిక కార్పొరేటరు జనగాం నరసన్న గారు, కార్పొరేటరు పీచర శ్రీనివాస్ అన్న గారుల ఆలోచన మేరకు ఇక్కడ అంబేద్కర్ భవనాన్ని నిర్మాణం చేయాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. దీనికోసం ప్రత్యేకంగా రామగుండం కార్పొరేషన్లో కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేసేది ఉంది. అలాగే ఈ ప్రాంతంలో దళితుల అభ్యున్నతి కోసం స్టడీ సెంటర్స్ను కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితోనే సమీకరించు, బోధించు, పోరాడు అనేటువంటి స్ఫూర్తి చైతన్యంతోనే ఆనాడు తెలంగాణ రాష్ట్రం కావాలని ప్రజలందరినీ కూడా సమీకరించి తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాన్ని బోధించి ప్రజలందరినీ కూడా పోరాటం వైపు, ఉద్యమాల వైపు తీసుకుపోయినాం. ఆ విధంగా మాకు అంబేద్కర్ గారి స్ఫూర్తే చిన్న రాష్ట్రాలు ఏర్పడడం కోసమైతే తను ఇచ్చినటువంటి చైతన్యం, తను ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే ఆనాడు ఉద్యమాలలో పాల్గొని ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తన స్ఫూర్తితోనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దళిత యువకులకు, అణగారిన వర్గంలో ఒక ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఏరియా వైజ్గా
ఈ యొక్క కమ్యూనిటీ హాల్స్, స్టడీ సెంటర్లు, గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన ఉన్నది. దాంట్లో భాగంగానే ఇలా ఈ యొక్క గంగానగర్కు సంబంధించినటువంటి కేంద్రాన్ని కూడా ఉపయోగించుకుంటామనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా ఎమ్మెల్యేకి వచ్చేటువంటి నిధుల ద్వారా కానీ, ఇక్కడ కార్పొరేషన్ నిధుల ద్వారా కానీ, ఎంపీ నిధుల ద్వారా కానీ, కలెక్టర్ నిధుల ద్వారా కానీ, ఇక్కడ డిఎంఎఫ్టి ఫండ్ ద్వారా కానీ ఏదైనా ఫండ్ను ఈ యొక్క భవనం కోసం కేటాయించి తప్పకుండా నిర్మాణం కోసం కృషి చేస్తామని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతకుముందు జెండా ఆవిష్కరించగా ఎంఆర్పీఎస్ నాయకులు మామిడిపల్లి బాపు, లింగంపల్లి లింగయ్య, కార్పొరేటర్లు జనగామ నర్సయ్య, పీచర శ్రీనివాసరావు, చెరుకు బుచ్చిరెడ్డి, నాయకులు పాతపల్లి ఎల్లయ్య, సిహెచ్ మొగ్లి, జావిద్ పాషా, బొంకూరి మధు, నాథరి రాయమల్లు, కాంపల్లి సతీష్, లింగంపల్లి రాజేష్, గొర్రె రమేష్, అల్లమైల యాదవ్, లంక రాజయ్య, కేశవ్ గౌడ్, సంపత్, పిల్లి రమేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రామగుండం 19వ డివిజన్ పరిధిలోని ముస్లిం మహిళలకు శనివారం మెహందీ పోటీలు నిర్వహించారు. డివిజన్ టీఆర్ఎస్ నాయకుడు గనుముక్కల తిరుపతి, స్థానిక ముస్లిం యువకులు అప్సర్ అక్రమ్, జావీద్, ముజీవ్, గౌస్ల ఆధ్వర్యంలో అశోక్ నగర్లోని సగర సంఘం కార్యాలయంలో జరిగిన ఈ పోటీలకు స్థానిక ఉర్దూ మీడియం జూనియర్ కళాశాల అధ్యాపకులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. పోటీలలో గెలుపొందిన విజేతలను అభినందిస్తూ జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి బహుమతులను పంపిణీ చేశారు. ముఖ్యంగా ఈ మెహందీ అనేది గోరింటాకు అంటాం మనం. ప్రతి శుభకార్యంలో గోరింటాకు తప్పకుండా గోరింటాకు పండుగ అనేది ఉంటుంది. నిజంగా ఒకప్పుడు పెద్దవాళ్ళు చెప్తా ఉండే గోరింటాకు ఎక్కువగా మనం చేతిలో ఎవరికైతే ఎక్కువగా పండుతుందో మంచి భర్త దొరుకుతాడని. అంటే పెళ్లి కానటువంటి యువతులు పెట్టుకుంటే బాగా పండినట్టు ఉంటే మంచి భర్త ఆ అమ్మాయికి దొరుకుతాడని చెప్పి పెద్దవాళ్ళు చెప్తా ఉండే. పెళ్ళైన వాళ్ళకి బాగా పండితే కట్టుకున్నటువంటి భర్త బాగా చూసుకుంటాడని చెప్పి చెప్తా ఉండే. ఎక్కడ ఏ కార్యమైనా కూడా ఇవాళ ముఖ్యంగా ఇప్పుడు నడుస్తున్నటువంటి పరిస్థితులలో ఏ శుభకార్యమైనా గోరింటాకు పండుగ తప్పకుండా, అంటే మెహందీ ఫంక్షన్ తప్పకుండా ఇంట్లో అదొక రోజు సపరేట్గా ఏర్పాటు చేసుకుంటా ఉంటాం. ఎందుకంటే మహిళలకు ఎంతో ఇష్టమైంది కాబట్టి ఒకరోజు ప్రత్యేకంగా ప్రతి పెళ్లికి ఈ గోరింటాకు మెహందీ ఫంక్షన్ ఏర్పాటు చేసుకొని బంధుమిత్రులను పిలుచుకొని ఇంటికి ఇప్పుడు ఇంతకుముందు తిరుపతి అన్నట్టుగా బయట నుండి మెహందీ పెట్టే వాళ్ళని పిలుచుకొని ఇంట్లో అందరికీ కూడా ఆ మెహందీని పెడుతూ ఆ కార్యం శుభం జరగాలని కోరుకున్నటువంటి పరిస్థితులు. కాబట్టి ఇవాళ నిజంగా మరొకసారి మీ అందరికీ వేదిక దొరకడం సంతోషకరంగా నేను భావిస్తా ఉన్నాను. ఇంకా ఈ కార్యక్రమంలో జమాతే ఇస్లామిక్ హింద్ పెద్దలు, మహిళా విభాగం ప్రతినిధులు హమీదా బేగం, మసూద్, సిరాజ్ బేగ్ తదితరులతో పాటు స్థానిక మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 2 సంవత్సరాలలోపు సర్వీస్ ఉన్న కార్మికులు మెడికల్ అన్ఫిట్ అయితే వారసులకు ఉద్యోగాలు ఇవ్వమంటూ సింగరేణి యాజమాన్యం సర్క్యులర్ జారీ చేయడం సరైంది కాదని ఐఎన్టీసీ ప్రధాన కార్యదర్శి జనక్ ప్రసాద్ ఖండించారు. సింగరేణి అవసరాల దృష్ట్యా సర్వీసుతో సంబంధం లేకుండా వారసత్వ ఉద్యోగాలను అమలుపరచాలని డిమాండ్ చేశారు. నూతన ఉద్యోగాల కల్పనతో పాటు కంపెనీకి భారీ లాభాలను ఆర్జించి పెడుతున్న కార్మికుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం కల్పించాలని యాజమాన్యానికి సూచిస్తున్న ఐఎన్టీసీ నేత జనక్ ప్రసాద్తో మా కరెస్పాండెంట్ పూదర్ కుమార్ ఫేస్ టు ఫేస్. చర్చనీయాంశంగా మారిన వారసత్వ ఉద్యోగాల వ్యవహారంతో పాటు సింగరేణి సంస్థలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై మనతో మాట్లాడేందుకు ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి జనక్ ప్రసాద్ గారు సిద్ధంగా ఉన్నారు. మీరు చెప్పండి, సింగరేణి సంస్థలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఒక విధంగా మాట్లాడితే సింగరేణి కాలనీస్ కార్మికులు ఇటీవల కాలంలో బ్రహ్మాండంగా పనిచేసి ప్రొడక్టివిటీ పెంచడం జరిగింది. తద్వారా డిస్పాచెస్ పెరిగి విపరీతమైన లాభాలు వస్తున్నాయి. 18,000 కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న సింగరేణి కాలనీస్లో ప్రతి సంవత్సరం 1,200 నుంచి 1,500 కోట్ల రూపాయల లాభం వచ్చే విధంగా కార్మికులు పనిచేసినప్పటికీ కూడా వాళ్ళ వెల్ఫేర్లో కొంత వెలితి కనపడుతుంది. ప్రధానంగా మెడికల్ ఎయిడ్ విషయంలో చూసినట్లయితే గోదావరికని హాస్పిటల్లో, రామకృష్ణాపూర్ హాస్పిటల్లో సరి అయినటువంటి స్పెషలిస్ట్ వైద్యులు లేక ఇబ్బంది పడుతున్నారు. దాని విషయంలో గతంలో రిప్రజెంట్ చేసినప్పుడు కూడా వాళ్ళు రావటం లేదు,
వాళ్ళకు సరైనటువంటి జీతాలు లేవు కాబట్టి మనం అనుభవించాలి. ఒకటే మాట మేము మేనేజ్మెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాం, స్పెషలిస్టులకు ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చినా కూడా, వాళ్ళకి సపరేట్ ఎలవెన్స్ ఇచ్చినా కూడా వాళ్ళు వచ్చే విధంగా ఆకర్షించడం వల్ల సింగరేణి కార్మికులు వాళ్ళ కుటుంబాలకు లాభం జరుగుతుంది. అంతేకాకుండా సేఫ్టీ విషయంలో కూడా ఎక్కువ శ్రద్ధ తీసుకొని కార్మికుల జీవితాన్ని కాపాడాల్సిన బాధ్యత మేనేజ్మెంట్కు ఉందని విజ్ఞప్తి చేస్తున్నాం. 2 సంవత్సరాల లోపు సర్వీసు ఉన్న కార్మికులను సైతం మెడికల్ బోర్డుకు అనుమతిస్తూ ఇటీవల యాజమాన్యం ఒక సర్క్యులర్ను జారీ చేసింది. ఆ సర్క్యులర్పై ఐఎన్టీసీ ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తుంది? ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ని అనుసరిస్తూ 21/1/2019 తారీఖు నాడు సింగరేణి కాలేజ్ యాజమాన్యం డైరెక్టర్ పిఏడబ్ల్యూ గారు ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. ఆ సర్క్యులర్లో 17 పాత డిపెండెంట్ సర్క్యులర్లు మెన్షన్ చేస్తూ ఎవరికైతే 2 సంవత్సరాల సర్వీస్ కంటే తక్కువ ఉందో వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు. అయితే 2 సంవత్సరాల కింద ఇచ్చిన సర్క్యులర్ అన్నింటినీ సూపర్సీడ్ చేస్తూ ఇప్పుడు ఇచ్చిన సర్క్యులర్లో 2013లో ఒక సర్క్యులర్ ఇచ్చారు. ఆ సర్క్యులర్ని మెన్షన్ చేస్తూ అంటే కోట్ చేస్తూ పొందుపరుస్తూ ఇవాళ ఇచ్చిన సర్క్యులర్లో 24 నెలల కంటే తక్కువ ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అధికారం ఉంది. కానీ వాళ్ళు మెడికల్ ఫిట్ అవుతారా అన్ఫిట్ అవుతారా అన్నదానికి వాళ్ళకున్న జబ్బును బట్టి ఉంటుంది. వాళ్ళకి జబ్బు ఉండి ఒకవేళ మెడికల్ అన్ఫిట్ అయితే వాళ్ళకి ఎన్ని నెలలు జీతం ఇవ్వాలనో మిగిలిన సర్వీస్ ఉందో ఆ జీతం మాత్రమే ఇస్తారు. అది కూడా 5 లక్షల రూపాయలు కానీ వాళ్ళ నెల జీతం కానీ రెండిట్లో ఏది తక్కువ ఉంటే అదే దొరుకుతుంది తప్ప వాళ్ళకి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ దొరికే అవకాశాలు లేవు. 2 సంవత్సరాల లోపు సర్వీసు ఉన్న కార్మికులు మెడికల్ బోర్డులో అన్ఫిట్ అయితే ఉద్యోగానికి బదులుగా సెటిల్మెంట్ చేస్తామని 2013వ సంవత్సరంలో యాజమాన్యం జారీ చేసిన సర్క్యులర్ను అడ్డుకోవడంలో కార్మిక సంఘాలు విఫలమయ్యాయని, ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం 2 సంవత్సరాల లోపు సర్వీసు ఉన్న కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు రావడంలో ప్రతిబంధకం ఏర్పడిందనే ఒక వాదన వినిపిస్తోంది. ఏ మేరకు ఏకీభవిస్తారు? ఎప్పుడైతే 2013 సర్క్యులర్ తర్వాత సింగరేణిలో ఉన్నటువంటి గుర్తింపు సంఘం కాకుండా మిగిలిన సంఘాలు సమ్మె చేయడం జరిగింది. 10 రోజులు సమ్మె చేసినప్పటికి కూడా మేనేజ్మెంట్ ఒక సర్క్యులర్ 18 పేజీలతో ఇవ్వడం జరిగింది. ఆ సర్క్యులర్ ప్రకారంగా 2 సంవత్సరాల సర్వీస్ తక్కువ ఉండి ముందు అప్లై చేసిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్న సర్క్యులర్ ప్రకారంగా ఎట్టి పరిస్థితుల లోపల 2 సంవత్సరాల లోపల ఉంటే కార్పొరేట్ మెడికల్ బోర్డుకి అప్లై చేసుకుంటే డిపెండెంట్ ఎంప్లాయీ వచ్చే అవకాశం లేదు. దీని విషయంలో మేము కోర్టుకు పోవడం జరిగింది, ఉద్యమం చేయడం జరిగింది, ప్రభుత్వానికి రిప్రజెంట్ చేశాం. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా 1 నెల సర్వీస్ ఉన్న వాళ్ళకి డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వండి అన్నాడు. దాన్ని పక్కా పెట్టినరు. గతంలో కోర్టు జడ్జిమెంట్లను పక్కా పెట్టినరు. కొందరికి ఇచ్చి దాన్ని సూపర్ చేస్తూ ఈ సర్క్యులర్ ఇవ్వడం వల్ల వేలాది మంది కార్మికులు నష్టం జరిగింది. ఈ విషయంలో చెప్పాల్సిన బాధ్యత మేనేజ్మెంట్కి, ప్రభుత్వానికి, గుర్తింపు కార్మిక సంఘానికి ఉంటుంది. కార్మికులు మోసపోతారేమో, పొరపాటున మాకు డిపెండెంట్ వస్తామని దబదబా అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకి ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పడం కోసం మాత్రమే చెబుతున్నాను. వారసుల ఉద్యోగాల కల్పన విషయమై ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఐఎన్టీసీ ఎలాంటి సూచనలు చేయదలుచుకుంది, ఏం చెప్పదలుచుకుంది? ఇప్పటికైనా మేనేజ్మెంట్ ఆలోచించి మన కంపెనీ ఎక్స్పాన్షన్ అవుతుంది. రానున్న 2-3 సంవత్సరాల్లో 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నప్పుడు ఇవాళ చదువుకున్న వాళ్ళు, టెక్నికల్ వాళ్ళు, హైలీ క్వాలిఫైడ్ వాళ్ళు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్కి వస్తున్నారు. కాబట్టి తప్పకుండా గతంలో ఉన్నటువంటి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కంటిన్యూ చేసి కార్మికుల వారసులకు ఉద్యోగాలు ఇస్తే ఈ కంపెనీ బాగుపడుతుంది, మంచిగా ఉండదనే ఉద్దేశం ఉంది. తప్పకుండా ఆ విధంగా ఇచ్చినట్లయితే 35-40 సంవత్సరాలు పనిచేసినటువంటి కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతాయి, వాళ్ళు సుఖశాంతులతో ఉంటారని నా అభిప్రాయం. మెడికల్ స్కీమ్కు సంబంధించి కార్మికుల వేతనాల నుండి అమౌంట్ రికవరీ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ పరిణామంపై ఐఎన్టీసీ ఏం చెప్తుంది? గతంలో పోస్ట్ మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది రావడం వల్ల అప్పుడు వేజ్ బోర్డు 9లో ఎంత, 8లో ఎంత, 10లో ఎంత కట్ చేయాలని ఒక నిర్ణయం ఉండే. ఆ నిర్ణయం ప్రకారంగా లేటెస్ట్గా రిటైర్ అయిన వాళ్ళ దగ్గర 40,000 రూపాయలు వసూలు చేసేవాళ్ళు. ఆ మెడికల్ ఇన్సూరెన్స్లో వాళ్ళకి కేవలం 5 లక్షల రూపాయలు బెనిఫిట్ అయ్యే విధంగా సర్క్యులర్ ఉంది. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆ సర్క్యులర్ మార్పు చేసి 8 లక్షల రూపాయలు కూడా కుటుంబంలో ఎలిజిబిలిటీ ఇచ్చి అది ఆప్షన్ లేకుండా
ప్రతి కార్మికుడు జీతంలో కట్ చేసి వాళ్ళకి ఆ బెనిఫిట్ ఇవ్వాలా. లాస్ట్ ఇయర్ లోపల ఒకవేళ కట్ చేయడం కుదరకపోతే పేమెంట్ చేయకపోతే వాళ్ళ కుటుంబానికి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో చేయడం వల్ల కార్మికులు ఇప్పుడు బాధపడుతున్నారు. ఏంటంటే 2000 రూపాయలు ప్రతి నెల కట్ చేస్తున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఖచ్చితంగా కార్మికులు కొంత ఇబ్బంది అవుతుంది కాబట్టి 2000 రూపాయలు కట్ చేయడం అనేది కార్మికుల్లో చాలా అసంతృప్తి అన్నమాట మాత్రం వాస్తవం. సింగరేణి సంస్థ గణనీయమైన లాభాలను ఆర్జించడంలో కీలక భూమికను పోషిస్తున్న కార్మికుల రక్షణ సంక్షేమ చర్యలను మరింత మెరుగుపరిచేలా యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహించాలని డిమాండ్ చేస్తున్నారు ఐఎన్టీసీ నాయకులు జనక్ ప్రసాద్ గారు. అలాగే నూతన గనుల ఏర్పాటుతో సంస్థను విస్తరించే అవకాశాలు ఉన్న ధర్మిలా కార్మికుల వారసులకు బేషరతుగా ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన సూచిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కుమార్, సిటీ న్యూస్, గోదావరికని. కాగా ఆదివారం ఉదయం ఆర్చి1 ఐఎన్టీసీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జనక్ ప్రసాద్ మాట్లాడుతూ 2 ఏళ్లలోపు సర్వీసు ఉన్న కార్మికులకు ఉద్యోగ అవకాశాల కల్పన విషయంలో సింగరేణి యాజమాన్యం గుర్తింపు సంఘం కార్మికులకు క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో ఐఎన్టీసీ నాయకులు ధర్మపురి, విజయ్ మోహన్, వడ్డపల్లి దాస్, తాటి రాజయ్య, వెల్తురు సత్యనారాయణ, లింగమూర్తి, గడ్డం వెంకటేశ్వర్లు, బర్ల మనోహర్ రావు, గడ్డం కృష్ణ, జే పోషం తదితరులు పాల్గొన్నారు. హజరత్ తాజుద్దీన్ బాబా జన్మదిన వేడుకలు ఆదివారం నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి. వేడుకల ప్రారంభం సూచికగా కానీ కాకతీయ నగర్లోని శ్రీ హజరత్ తాజుద్దీన్ బాబా దర్గా ఆధ్వర్యంలో నగరంలో ఊరేగింపు నిర్వహించారు. మెయిన్ చౌరస్తా నుండి ప్రారంభమైన ఈ ఊరేగింపు లక్ష్మీనగర్ మీదుగా కాకతీయ నగర్లోని బాబా దర్బార్ వరకు కొనసాగింది. కులమతాలకు అతీతంగా పాల్గొన్న భక్తులు సాయంత్రం సమయంలో ప్రత్యేక ప్రార్థనలు జరిపి బాబా జన్మదిన వేడుకలను నిర్వహించారు. దర్బార్ నిర్వాహకులు సతీష్ రావు నేతృత్వంలో జరిగిన ఈ వేడుకలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే స్థానిక పరశురామ్ నగర్లోని హజరత్ తాజుద్దీన్ బాబా, హజరత్ మరియమమ్మ సాహిబా, హజరత్ చోటా బాబా దర్గా షరీఫ్ ఆధ్వర్యంలో కూడా తాజుద్దీన్ బాబా జన్మదిన వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ క్రమంలో డప్పు చప్పుళ్ల మధ్య భక్తులు నృత్యాలు చేస్తూ నగరంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం దర్గాలో బాబా జన్మదిన కేక్ను కట్ చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దర్గా కార్యనిర్వాహకులు గంధ వెంకట మల్లయ్య నేతృత్వంలో జరిగిన ఈ ఉత్సవంలో సత్యనారాయణ, వేముల వెంకన్న, లక్ష్మయ్య, కనకయ్య తదితరులతో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా హజరత్ తాజుద్దీన్ బాబా జన్మదినాన్ని పురస్కరించుకొని హజరత్ మరియమమ్మ సాహిబా భక్తులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మేరకు స్థానిక ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో పేషెంట్లకు పండ్లు పంపిణీ చేశారు. అలాగే స్థానిక గాంధీనగర్లోని MDHWS అనాథ పిల్లల ఆశ్రమంతో పాటు మదర్సాలలో బియ్యం పంపిణీ చేశారు. షహెన్షాహే హఫ్తే అఖ్లీం హజరత్ సయ్యద్ మొహమ్మద్ బాబా తాజుద్దీన్ గారి 158th జన్మదిన శుభ సందర్భంగా బాబా గారి ఆస్థాన యొక్క ప్రధాన శిష్యురాలు అయినటువంటి హజరతే మరియమమ్మ తాజీ సాహిబా గారి సేవకుల మేము ప్రతి సంవత్సరం లాగే బాబా గారి జన్మదిన శుభ సందర్భంగా మేమందరం కలిసి హాస్పిటల్లో పండ్లు పంచిపెడుతున్నాము. అదేవిధంగా అన్నదాశ్రమంలో కూడా భోజనాలు పెట్టాలని చేస్తున్నాము. ఈరోజు బాబా గారి ఆశీస్సులు అందరికీ ఉండాలనేసి మేము కోరుతున్నాము. ఈ శుభదినం హజరత్ తాజుద్దీన్ బాబా జన్మదిన సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్ల పంపిణీ మరియు అనాథాశ్రయంలో అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరము జరుపుతూ ఉన్నాము. బాబా గారి దయ వలన అందరూ ఆరోగ్యంగా ఉండాలని బాబా గారి ఆశీస్సులు కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయడానికి మాకు బాబా గారి ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాను. మరియు మా కుమారుడు మొహమ్మద్ యాసిన్ గారి జన్మదిన శుభ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇందులో చేస్తున్నాం. భక్తులు అబ్బాస్ అలీ,
తాజీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సేవా కార్యక్రమంలో వకీల్ రహీం జబ్బార్, మహబూబ్ అలీ, హకీం, నర్సింహులు, రంజాన్, కనకయ్య, పాషా, యాసిన్, అస్లాం, సుభాషిని తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సింగరేణిలో ఘనంగా జరిగాయి. గనులతో పాటు సింగరేణి ఏరియా హాస్పిటల్లో కేకులు కట్ చేసి టీబీజీకేఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వైభవంగా జరిపారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం వర్ధిల్లాలి, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం వర్ధిల్లాలి, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం వర్ధిల్లాలి. వేర్వేరుగా జరిగిన కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు మాట్లాడుతూ గత 16 ఏళ్ల క్రితం కేసీఆర్ ఆలోచన మేరకు ఆవిర్భావమైన టీబీజీకేఎస్ అనతి కాలంలోనే కార్మికుల మన్ననలను పొంది సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఎదిగిందని వారు తెలియజేశారు. కార్మికుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సంఘం పనిచేస్తుందని వారు వెల్లడించారు. ఈరోజు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం సెంట్రల్ ఆఫీస్లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం 16 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆవిర్భావ దినోత్సవాలు ఇలా సింగరేణి కార్మిక వర్గం అంతా ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నది. ఇవాళ ఏదైతే తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం 2003లో 27వ తారీఖు రోజు మొదలైందో ఆ రోజు నుంచి క్రమక్రమంగా మొట్టమొదటిగా ఎలక్షన్లో 1 డివిజన్ గెలిచి తర్వాత RG2, RG3 మందమరి గెలిచి 3 డివిజన్లు గెలిచి 2012లో కవితక్క గారి నాయకత్వంలో ఇలా సింగరేణి వ్యాప్తంగా గుర్తింపు సంఘంగా నిలుస్తున్నది. మళ్ళీ అదే క్రమంలో పెద్దలు కేసీఆర్ దయ వల్ల 2018లో 9 డివిజన్లు గెలిచి ఇలా సింగరేణి వ్యాప్తంగా గుర్తింపు సంఘంగా కార్మికుల హక్కులు కాపాడుతూ ఇలా ఏదైతే 2003లో ఈశ్వరన్న నాయకత్వంలో ఆ రోజు ఉన్నటువంటి కెంగర్ల మల్లన్న అయితేంది, రాజిరెడ్డి అన్న అయితేంది, నూనె కుమరన్న అయితేంది, సీనియర్ నాయకుడు కనకం శ్యాంషన్ అన్న గారు, ఇటువంటి కొప్పుల లక్ష్మీరాజన్ గారు ఈ యూనియన్ స్థాపించి ఇలా ఎంతో మంది వేలాది మంది కార్యకర్తలు జాయిన్ చేసిన కంటే వారికే దక్కుతోంది. ముఖ్యంగా కార్మికుల హక్కులు ఆ రోజు జాతీయ సంఘాలు పోగొట్టిన క్రమంలో ఇలా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మీ వెంట ఉంటామంటే కార్మికులు నమ్మి ఓట్లేసి ఇలా కేసీఆర్ గారి దయ వల్ల 2018లో గెలవడం జరిగింది. భవిష్యత్తులో కూడా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కార్మికుల పట్ల కార్మికుల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని తెలుపుకుంటూ కోరుకుంటా ఉన్నాం. ఈ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మరి 16 సంవత్సరాల క్రితం ఆవిర్భవించి మరి డాక్టర్ ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆలోచన మేరకు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆవిర్భవించడం జరిగింది. మరి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆవిర్భావం చెందిన నాటి నుండి మరి నేటి వరకు మరి అలుపెరగని పోరాటాలు చేసి మరి కార్మికుల హక్కులకు సాధించడంలో మరి గత పాలకులు, గత ప్రభుత్వాలు, గతంలో మరి మేము జాతీయ కార్మిక సంఘాలం, జాతీయ నాయకులం అని చెప్పుకునేటువంటి సంఘాలు చేయలేని పనులు మరి ఎన్నో దశల వారీగా చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదిగి మరి ఈరోజు సింగరేణిలోనే ఒక గొప్ప నాయకత్వాన్ని పునికిపుచ్చుకొని ఒక మహాశక్తిగా ఎదిగిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి ఈ టీబీజీకేఎస్ యూనియన్ను బలోపేతానికి కారకులైనటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకునికి, ప్రతి ఒక్క కార్మికునికి అందరికీ కూడా పేరు పేరున మరి నమస్కారాలు తెలియజేస్తూ మరి ఇంకా రానున్న కాలంలో మరి కార్మికుల పట్ల మరి కార్మికుల హక్కులను సాధించే దిశలో ఎప్పటికీ వెనకపోదని చెప్పి ఎప్పుడు ముందు వరుసలో ఉండి కొట్లాడి మరి అన్ని హక్కులు సాధించడానికి ఎప్పుడు ముందు వరుసలో ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు గండ్ర దామోదర్రావు, మాదాసు రామూర్తి, వడ్డపల్లి శంకర్, రొడ్డ సంపత్, మండ రమేష్, స్వరూప, కవిత, రాజు, విజయలక్ష్మి, నాగమణి తదితరులు పాల్గొన్నారు. అలాగే తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జీడీకే 7 ఎల్ఈపీ గనిపై జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గని సేఫ్టీ ఆఫీసర్ రాజేందర్ రెడ్డి, గనిఫిట్ సెక్రటరీ ఎండి ప్యారమియా ముందుగా జెండా ఆవిష్కరించి ప్రొఫెసర్ జయశంకర్ను స్మరించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ బొగ్గుగని కార్మిక సంఘంగా టీబీజీకేఎస్ ఆవిర్భావం నుండి ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ చొరవతో కార్మికులకు ఎన్నో హక్కులను సాధించబడుతున్నాయని, మున్ముందు కూడా కార్మికుల ప్రయోజనాలకై టీబీజీకేఎస్ ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు.
అనంతరం కేక్ కట్ చేసి కార్మికులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో గని జిఎం కమిటీ మెంబర్ అమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గోవర్ధన్ రావు, నాగప్రసాద్, అంజయ్య, నరేష్, యోగేష్, తాటి రాయమల్లు, చిప్పమల్లె, శ్రీధర్రావు, మాంకాళి అంజయ్య, కర్ణాకర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. టీబీజీకేఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్జీ2 పరిధిలోని టీబీజీకేఎస్ కార్యాలయం ముందు నాయకులు పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆర్జీ2 ఉపాధ్యక్షులు ఐలి శ్రీనివాస్ పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం కేక్ కట్ చేసి మాట్లాడారు. టీబీజీకేఎస్ యూనియన్ కార్మికుల సమస్యలపై పోరాటం చేసేందుకే టీఆర్ఎస్ అనుబంధంగా వెలుగొందిందని అన్నారు. టీబీజీకేఎస్ యూనియన్ ప్రతిష్టాత్మకమైన విలువలతో ముందుకు వెళుతుందని, దీనిలో భాగంగానే అంచెలంచెలుగా ఎదుగుతూ ఎప్పటికప్పుడు కార్మికుల సమస్యలపై పోరాడుతూ అనేక సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు. కొన్ని జాతీయ సంఘాలు చేయడం వలన సింగరేణి కార్మికులకు సంబంధించిన పలు హక్కులు సందిగ్ధంలో ఉన్నాయని, వాటిని పూర్తిగా పరిష్కరించేలా తమ యూనియన్ కృషి చేస్తుందన్నారు. మరి ఆ రోజు వలస పాలకుల ఆధ్వర్యంలో ఈ సింగరేణి కానీ తెలంగాణ రాష్ట్రం కానీ మగ్గిపోతుంటే మరి తెలంగాణ కార్మికులు ఆ రోజు సింగరేణిలో ఛార్జ్షీట్లు, సస్పెన్షన్లు, డిస్మిస్లు, పీనల్ రెంట్లు, మరి గనుల మూసివేత, ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ వేగవంతమై కార్మికులపై ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆ రోజు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆవిర్భవించి మరి 16 సంవత్సరాలు నిరంతరాయంగా కార్మిక వర్గానికి మన్ననలు పొందుతూ దినదినం అభివృద్ధి చెందుతూ ఈరోజు రెండవసారి గుర్తింపు కార్మిక సంఘంగా సింగరేణిలో మరి కార్మిక వర్గానికి సేవలు అందించడం జరుగుతున్నది. ఈ సందర్భంగా మరి గతంలో అయితే ఉన్న హక్కులు పోయి కార్మికుల గారి మరి ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఈరోజు కొత్త హక్కులు సృష్టిస్తూ కొత్త గనులు తీసుకొస్తూ మరి కొత్త వెల్ఫేర్ స్కీమ్స్ ప్రవేశపెడుతూ మరి పలు రకాల ప్రయోజనాల్ని కార్మిక వర్గానికి కల్పించింది తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం. ఇంకా ఈ కార్యక్రమంలో సత్యనారాయణ రెడ్డి, బేతి చంద్రయ్య, ప్రభాకర్ రెడ్డి, దాసరి రాజయ్య, బానాకర్, జిఎం కమిటీ మెంబర్ అమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి, టీబీజీకేఎస్ ఫిట్ సెక్రటరీ ఎండి ప్యారెమియా, మల్లేష్ గౌడ్, గట్టయ్య, లక్ష్మణ్ అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.